నా మావయ్య రాక్షస ప్రేమ రెండవ భాగం రచించిన వారు కిరణ్మయి గారు. నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నాకు ఎంత ప్రిషియసో నీకు తెలియదా? ఈ బ్రాస్లెట్ ఎప్పుడూ నా చేతికి ఉంటుంది అన్నాను నేను. థ్యాంక్ యూ జాను. ఇదిగో ఇప్పుడు నువ్వు నాకు థ్యాంక్ యూ చెబుతున్నావా? టూ మచ్ మావయ్య. మావయ్య నవ్వుతాడు. చాలా టైర్డ్గా ఉండడంతో నేను నా రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని నిద్రపోతాను. అభిరామ్ వర్షన్. ఇప్పుడు కదా మన హీరో అభిరామ్ చెప్తున్నట్లు ఉంటుంది ఇక్కడి నుంచి. పొద్దున్నే 6:30కి నిద్రలేచి గంట సేపు ఎక్సర్సైజ్ చేసి తర్వాత ఫ్రెష్ అయ్యి జాను దగ్గరికి వెళ్ళాను. తను ఇంకా నిద్రపోతూ ఉంది. నిద్రలో ఎంత క్యూట్గా ఉందో నా జాను. తనను లేపి, జాను ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేయ్, నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పాను. బ్రేక్ఫాస్ట్ చేశావా మామయ్య అని అడిగింది జాను. తిన్నాను అని అబద్ధం చెప్పాను నేను. ఎందుకు మామయ్య అబద్ధాలు చెప్తావు? ప్రతి సంవత్సరం ఈరోజు నువ్వు ఏమీ తినవు అని నాకు తెలియదా? నేను ఏమీ మాట్లాడలేదు. నువ్వు ఇలా చేస్తే నాకు నచ్చదు అని నీకు తెలుసు కదా మామయ్య. అయినా ఎందుకు ఇలా చేస్తావు? ప్లీజ్ జాను వదిలే, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్తాను అన్నాను నేను. వదిలేదు లేదు, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసే ఇంట్లో నుంచి కదలాలి. లేదు అంటే ఈరోజు నిన్ను నేను బయటికి కదలనివ్వను. ప్లీజ్ జాను, నాకు చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది, నన్ను వెళ్ళనివ్వు అని అన్నాను నేను. లేదు, నాకింకేం చెప్పకు, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసే బయలుదేరాలి అని నా చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. వంట మనిషి మల్లిక అప్పటికే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఉంచింది. జాను మల్లికను పిలిచి బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టమని చెప్పింది. మల్లిక వచ్చి అన్నీ టేబుల్ మీద పెట్టింది. జాను టిఫిన్ నా ప్లేట్లో వడ్డించింది. నాకు ఎంతో ఇష్టమైన పెసరట్టు ఉప్మా విత్ పల్లీల చట్నీ. జాను స్వయంగా తనే నాకు టిఫిన్ తన చేతులతో తినిపించింది. నా మీద తనకి ఉన్న అభిమానాన్ని చూసి నేను పొంగిపోయాను. టిఫిన్ తినేశాక, సరే జాను, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేయ్, నేను మీటింగ్ పూర్తయిన తర్వాత ఇంటికి వస్తాను, సరేనా? జాగ్రత్త అని చెప్పి నేను నా కారులో డ్రైవర్ లేకుండా ఒంటరిగా బయలుదేరాను. నా కారులో నేను నా అక్క బావ సమాధి దగ్గరకు వెళ్ళాను. ఈరోజు మా అక్క చనిపోయిన రోజు. నా అక్క బావని నేనే చంపేశాను. వాళ్ళని ఎందుకు చంపానో తెలియాలి అంటే నా గతం మీకు తెలియాలి. 19 సంవత్సరాల క్రితం మా డాడీ పేరు శ్యామ్ సుందర్ వర్మ. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఇండియాలోని టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్. మా మమ్మీ పేరు సుజాత, మా అక్క పేరు శ్రావణి. అమ్మా నాన్న అక్కని చాలా గారాబంగా ప్రేమగా పెంచారు. తను ప్రశాంత్ అనే ఒక అతన్ని ప్రేమించింది. అతను ఒక మధ్య తరగతి ఉద్యోగి. మా కుటుంబానికి ఏ మాత్రం సరిపోడు. కాబట్టి అక్క అతనిని పెళ్లి చేసుకోవడానికి నాన్నగారు ఒప్పుకోలేదు. కానీ అక్క నాన్నగారికి తెలియకుండా రహస్యంగా అతనిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది. ప్రాణంగా పెంచుకున్న కూతురు తనని మోసం చేసి ఒక స్థాయి తక్కువ వాడిని పెళ్లి చేసుకోవడం మా డాడీ భరించలేకపోయారు. డాడీకి వెంటనే హార్ట్ అటాక్ వచ్చింది. మేము వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాము. డాక్టర్లు సర్జరీ చేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మా డాడీ చనిపోయారు. మా అక్క వల్లే మా డాడీ చనిపోయారు అని కోపంతో ఇంకెప్పుడూ తన మొహం కూడా చూపించొద్దు అని చెప్పి అమ్మ అక్కని బావని తరిమేసింది. నాకప్పుడు 16 సంవత్సరాలు. కాబట్టి నాన్నగారు చనిపోయిన తర్వాత బిజినెస్ని మమ్మీ చూసుకుంది. మమ్మీకి బిజినెస్ చూసుకోవడం తెలియకపోవడంతో ఇన్వెస్టర్స్ మమ్మీని మోసం చేశారు. దానితో మా బిజినెస్ ఒక్క ఏడాదిలోనే కొలాప్స్ అయింది. మా అదృష్టం ఏంటంటే మా డాడీ సంపాదించిన కొంత ఆస్తి
మాకు మిగిలింది. కానీ డాడీ చనిపోవడం, ఇంకా బిజినెస్ కొలాప్స్ అవ్వడంతో మమ్మీ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. దానివల్ల అనారోగ్యంతో 6 నెలల్లోనే మమ్మీ చనిపోయింది. ఒక్కసారిగా నేను ఒంటరివాడిని అయిపోయాను. బాధ, కోపం నాకంటూ ఎవరూ లేరు అనే భయం నాలో మొదలయ్యాయి. మమ్మీ, డాడీల చావుకి కారణమైన అక్కా బావ మీద విపరీతమైన కోపం పెరిగింది. నా అమ్మానాన్నల్ని చంపి నన్ను అనాథను చేసిన వాళ్ళిద్దరినీ సర్వనాశనం చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అప్పుడే అక్కా, బావ నన్ను కలవడానికి మా ఇంటికి వచ్చారు. నా కోపాన్ని అంతా తమాయించుకొని వాళ్ళతో చాలా మంచిగా మాట్లాడాను. అప్పటికే అక్కకి జాను పుట్టేసింది. తనని ఎత్తుకోమని అక్క నా చేతుల్లోకి జానుని ఇచ్చింది. తనని నా చేతుల్లోకి తీసుకోగానే అప్పటి వరకు నాకు ఉన్న బాధ అంతా మాయమైపోయి ఏదో తెలియని సంతోషం మనసుకు కలిగింది. తన స్వచ్ఛమైన నవ్వు, అమాయకమైన చూపులు మనసుకు ఏదో తెలియని ఊరటనిచ్చాయి. వాళ్ళ కూతురు అయినా వాళ్ళ మీద నాకున్న కోపం జాను మీద కలగలేదు. అక్కని, బావని నాతోనే మా ఇంట్లో ఉండమని చెప్పాను. వాళ్ళ మీద ప్రేమతో కాదు, పగతో. కానీ ఈ విషయం వాళ్ళకి తెలియకుండా వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటూ వచ్చాను. చా అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇండియాలోని టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్గా ఎదిగాను. నాది టెక్స్టైల్స్ అండ్ కాస్మెటిక్ బిజినెస్. ఇప్పుడు నా పగ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బావ పనిచేసే కంపెనీలో తను 25 లక్షలు ఫ్రాడ్ చేశాడు అన్నట్టు క్రియేట్ చేయించాను. కంపెనీ సీఈఓ తనని నానా మాటలని జాబ్లో నుంచి తీసేయడంతో బావ చాలా కుంగిపోయి రోడ్డు మీద పిచ్చివాడిలా నడుచుకొని వెళుతున్నాడు. నేను తనని ఫాలో అవుతున్నాను. కానీ ఆ విషయం బావకు తెలియదు. బావ ఒక నిర్మానుష్య ప్రదేశంలో దగ్గర నడుస్తూ ఉండగా నేను అక్కడికి వెళ్ళి బావని ఆపాను. తనతో ఏమీ కాదు నీకు, నేను ఉన్నాను అని ధైర్యం చెప్పాను. ఇంతలో నేను అరేంజ్ చేసిన లారీ అటువైపు వచ్చింది. బావ నాతో మాట్లాడుతూ ఉండగా సడన్గా నేను బావని లారీకి అడ్డంగా తోసేశాను. బావ యాక్సిడెంట్ అయ్యి స్పాట్లోనే చనిపోయాడు. తరువాత అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. తను పనిచేసే కంపెనీలో జరిగిన అవమానం భరించలేక బావ లారీ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు అని అందరినీ నమ్మించాను. అక్క అదే నిజమని నమ్మేసింది. మా డాడీ చనిపోయాక మా మమ్మీ అనుభవించిన బాధ మా అక్క కూడా అనుభవించాలి అని నేను ఫిక్స్ అయ్యాను. బావ చనిపోయిన బాధలో అక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. జానుని సరిగ్గా పట్టించుకోవడం మానేసింది. జాను మీద నాకెప్పుడూ కోపం లేదు. తనని ఒక మంచి స్నేహితుడిలాగా, ఒక తండ్రిలాగా చాలా బాధ్యతగా జానుని పెంచుతూ వచ్చాను. అలా 6 ఏళ్ళు గడిచిపోయాయి. జానుకి అప్పుడు 16 సంవత్సరాలు. తను తన క్లాస్మేట్ అయిన ఒక అబ్బాయితో నవ్వుతూ చాలా చనువుగా మాట్లాడుతుంది. ఎందుకో ఆ క్షణం నాకు చాలా కోపం వచ్చింది. వాడిని వెళ్ళి అక్కడికక్కడే నరికేయాలి అనిపించింది. అయినా నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకున్నాను. జాను ఎవరితోనూ క్లోజ్గా మాట్లాడితే నాకెందుకు అంత కోపం రావాలి అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. దానికి నా మనసు ఒకటే సమాధానం చెప్పింది. కాలం గడుస్తున్న కొద్దీ జాను మీద నా ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు జానుని నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తను నాతో కాకుండా ఇంకెవరినైనా అబ్బాయితో క్లోజ్గా ఉంటే తట్టుకోలేను అని నాకు అర్థమయ్యింది. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు. కానీ జానుని మాత్రం నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తనకి నాకు 17 సంవత్సరాల వయసు తేడా ఉంది. నాకిప్పుడు 34 సంవత్సరాలు. జానుకి ఇంకా 16 సంవత్సరాలు కాబట్టి మా పెళ్ళికి అక్క ఖచ్చితంగా ఒప్పుకోదు. అందుకే నేను మా అక్కని అడ్డు తప్పించి మెల్లగా జానుని సొంతం చేసుకోవాలి అనుకున్నాను. విన్నారు కదండి,
నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాయి భాగం వినాలి అనుకుంటే ముందు ముందు ఇంకా బావుంటుంది. థ్యాంక్ యూ.